దేవుని మందిరంలో నాటపడ్డావు అనుకోండి, ఆ చెట్టు ఫలింపు కోసం ఏమంటారు, ఆహా ఇది ఆయన సన్నిధిలో నాటబడిన పచ్చని ఒలివ చెట్టు. హల్లెలూయా. అదే దేవుని మందిరంలో ఉండకుండా లోకంలో ఉండనుకోండి, ఇది త్రావ పక్కన నాటబడిన చెట్టు, ఎండిపోయింది. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? నీకు ఘనత ప్రభావములు కలగాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నాటబడాలి. ఆయన సన్నిధిలో ఉన్నవి నీకు అక్కడ ఘనత వస్తుంది. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఆయన మంచి పేరు నీకు ఇస్తాడు. దావీదుకు ఆ పేరు ఇచ్చాడు, దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు. దీనికి స్తోత్రం కలుగును గాక. నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడు. హల్లెలూయా. మంచి పేరండి దావీదుకు దేవుడిచ్చాడు. దావీదు అలాంటోడండి. ఊరియా భార్యను మోహించి ప్రేమించాడు. ఆయన దొంగోడు, ఇదిగో నరహంతకుడు అన్న దేవుడు అల్లా. తాను పాపాన్ని తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు, సరిచేసుకున్నాడు, పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. అందును బట్టే దావీదును దేవుడు నిందించలేదు. కానీ దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశాలు. ఎవరి ఉద్దేశాలంట? నా ఉద్దేశాలంటే దేవుని మనసెరిగిన వాడు దావీదు. హల్లెలూయా. నా దేవుడిని ఎలా సంతోషపెట్టాలి, నా ద్వారా నా దేవుడికి ఎలా సంతోషం కలగాలి, నా ద్వారా నా దేవుడు ఎలా ఆనందపడాలి, దేవునికి ఇష్టమైంది చేయాలని ఇష్టపడ్డాడు దావీదు. అందుకని ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. బలమును సంతోషము ఆయన అద్దే ఉన్నవి. హల్లెలూయా. నేను బలహీనురాలయ్యా, నా శరీరం బలహీనంగా ఉందయ్యా, నాకు అనారోగ్యం. నువ్వు దేవుని మందిరాలకు వస్తే బలము పొందుతావు. నువ్వు ఎముకలు సత్తువగలిగిన వాటిగా మార్చబడతాయి. నీతి సూర్యుడు నీ మీద ఒదిగిస్తాడు. ఆయన రెక్కల ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. బలహీన సమయంలో ఆయన కృప నిన్ను బలపరుస్తుంది. పౌలు అదే అంటాడు, ప్రభువా నేను బలహీనుడిని అంటే, పౌలా బలహీనతలో నా కృప నీకు పరిపూర్ణమవుతుంది. నువ్వు ఎక్కడ బలహీనుడవో అక్కడ నేను నిన్ను బలపరుస్తున్నాను. చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని సన్నిధిలో ఉండయండి. నువ్వు ఎక్కడ నాటుకుంటే అన్నీ నీకు దొరుకుతాయి. అక్కడ ఇక్కడ ఉండొద్దు. మనం దేవుని మందిరంలో నువ్వు నాటబడితే బలమును సంతోషం ఆయన దగ్గర ఉన్నాయి. అందుకని 28వ వాక్యం అంటాడు, జనుల కుటుంబములారా యెహోవాకు చెల్లించడి, మహిమ బల